జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మన కారణం దేవుడే కనుక అయితే దేవుని మూలాన వచ్చిన నిందలే కానీ, దేవుని మూలాన వచ్చిన అవమానాలే కానీ, దేవుని మూలాన ఉద్యోగం కోల్పోవలసిన పరిస్థితే వచ్చిన ప్రైజ్ ద లార్డ్ అనుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దానికి వచ్చే బహుమానం చాలా గొప్పది. అది ఏ మనిషి ఇవ్వలేదు. గమనించండి, మనిషిని దేవుడు హెచ్చించినప్పుడు ఏ మనిషి దాన్ని తీసివేయలేదు. కాబట్టి హెచ్చింపుకు ముందు ఖచ్చితంగా శ్రమ ఉంటుంది, హెచ్చింపుకు ముందు ఖచ్చితంగా అవమానం ఉంటుంది, హెచ్చింపుకు ముందు ఖచ్చితంగా శోధన ఉంటుంది. అందుకే మీతో పదే పదే చెప్తూ ఉంటాను, మందిరం మానొద్దు, మందిరం మానొద్దు, మందిరం మానొద్దు. మానడానికి ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి, నాకు తెలుసు ఆ విషయం. నేను ఉద్యోగం చేసిన వాడిని. పరిస్థితులు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ వీటన్నిటి మధ్యలో దేవుని పక్షాన నమ్మకంగా నిలబడినప్పుడు